కాకరకాయ పచ్చడి చేసుకోవడానికి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నామండి. రౌండ్గా లేకుంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. పైన తొక్కు తీసుకోకుండానే పెట్టుకున్నాను నేను. చాలామంది తీసుకొని అవసరం లేదండి. సో దీన్ని ఇలా కట్ చేసుకొని కడిగి 4 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. ఇలా మొత్తం డ్రై అయ్యాక డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 5 స్పూన్ల నూనె వేసుకోవాలండి. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా, ఇందులో కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఫ్రై అయ్యాయి కదండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. మరీ డీప్ ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. మరీ డీప్ కాకుండా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. మరీ డీప్ అయితే గట్టిగా అయిపోతుంది ముక్క. నూనె వేడిగా ఉంది కదండి, ఇందులోనే తాలింపు వేసుకుందాం. దీంట్లో మొదటిగా తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజల్లో నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసున్నానండి. దాంట్లో ఎల్లిపాయ ముక్కలు వేసానండి. చాలా పెద్దగా ఉన్నాయండి, కట్ చేసి చిన్నగా వేసాను. దాంట్లోనే కరివేపాకు వేయాలి. ఎండుమిరపకాయలు లాస్ట్ వేయాలండి, లేకపోతే మాడిపోతాయి. దీంట్లో చిటికెడు పసుపు వేయాలి. ఈ ఎల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయ్యాయి కదండి తాలింపు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కాకరకాయ ముక్కలకి మనము కారం, ఉప్పు అవన్నీ కలుపుకోవాలండి. మొదటిగా నేను కారం వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ ఆవు పిండి తీసుకుంటున్నానండి. ఒక హాఫ్ స్పూన్ మెంతిపొడి తీసుకోవాలండి. మెంతిపొడి చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కాకరకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి. యాక్చువల్లీ ఇవన్నీ 1/2 కేజీ కాకరకాయలకి 3 స్పూన్ల కారపొడి, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూను ఆవుపిండి, 1/2 స్పూన్ మెంతిపొడి, జీలకర్ర కూడా 1 స్పూన్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలి. ఈ కాకరకాయలని వేడి చల్లారే వరకు ఇలా ఉంచి, వేడి చల్లారాక ఇందులో నిమ్మరసం వేయాలండి. చాలామంది ఇందులో చింతపండు గుజ్జు వేస్తారు, అది కూడా బాగానే ఉంటుంది. నేను చింతపండు గుజ్జు వేయట్లేదండి, నిమ్మకాయ రసాన్ని వేస్తున్నాను. ఓ 2 నిమ్మకాయలు తీసుకొని ఆ రసాన్ని వేసానండి. నిమ్మకాయ రసాన్ని కూడా బాగా ముక్కలకి పట్టించాలి. ఇప్పుడు మనం తాలింపుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి.
ఎంతో రుచికరమైన కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ అండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే 1 వీక్ ఒకసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు చాలా ఈజీగా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1 వీక్ టు 10 డేస్ ఉంటుందండి, నిమ్మకాయ వేసాం కాబట్టి. చూసారు కదండి ఎంత చక్కగా ఎంత తొందరగా చేశానో. తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది.